ఆదివారం ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బాబు బిందేశ్వర ప్రసాద్ మండల్ 106వ జయంతి కార్యక్రమం తిరుపతి నగరం నందు డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులోని బీపీ మండల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం బీపీ మండల్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం పాటుపడాలని బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్, బీజేపీ పడమట మండల అధ్యక్షుడు సుబ్బు యాదవ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు పనిభూషణ్ రెడ్డి, చెంగల్రాయలు, ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోజు భారతీయ జనతా పార్టీ తరఫున బీసీ మండల్ జయంతి పురస్కరించుకొని 106వ జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరఫున పూలమాల అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన బీసీలకి ఎన్నో విధాలుగా కృషి చేసి బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన యోధుడు. ఆయన ముఖ్యమంత్రిగా అదేవిధంగా బీసీ కమిషనర్గా కూడా బాధ్యతలు స్వీకరించి ఈ బీసీ కులాల రిజర్వేషన్ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మహానుభావుడు. కాబట్టి ఆయన పెట్టిన ప్రతిపాదనలో ఈరోజు బీసీలు కూడా 1-2 రిజర్వేషన్ ఫలాలు ఫలిస్తున్నాయి, కానీ మిగతా రిజర్వేషన్ ఫలాలు ఎంతవరకు కూడా ఫలించడం జరగలేదు. కాబట్టి ఇంకా రాబోయే కాలమనికైనా కూడా ఈ బీసీలు గుర్తించుకుంటారని చెప్పి, కాబట్టి దానికి ప్రధాన కారుడైనటువంటి బీసీ ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ ఆశయాలకి మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభ మీ ద్వారా తెలియజేస్తూ, ఆయన ఆశయాలకి మేము మార్గదర్శులుగా నడిచే ఆశయాలు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మండల్ 106వ జయంతి సందర్భంగా ఆయన బీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు జరిపారు. ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఆయన బీసీల కోసం ఎంతో పనిచేసిన బట్టి ముఖ్యమంత్రిగా పర్యాలు ఉన్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ యొక్క విగ్రహానికి పూలమాల ఆవిష్కరించాము.